రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్నా. దేవుని బిడ్డని మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. మన జీవిత అనుభవాలలో ప్రతిరోజు సంతోషంగాను, ఆరోగ్యంగాను, నెమ్మదిగాను, క్షేమంగా బ్రతకాలని కూడా దేవుడు కోరుకుని మనకు జీవితాన్ని ప్రసాదించాడు. ఒక రోజు గడిచి మరొక రోజులకు వెళ్ళేటప్పుడు మన జీవితం దేవుని సంకల్పం నెరవేర్చబడుతూ ఉంటే అది దీవెనకరంగా ఉంటుంది. అయితే దేవుడిచ్చిన దీవెనైనా, సంతోషమైన, ఆనందమైన అనుభవించడానికి మనం కొంత సిద్ధపడడం కాక ఆచరించవలసిన విషయాలన్నీ ఆచరించి నడవలసిన మార్గంలో నడిస్తే అది ఆ రోజు మనకు దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు దేవుని నియమం కానీ, ఆయన ఆలోచన కానీ లేకుండా మనకు తోచినట్టుగా నడుచుకుంటూ నా జీవితంలో సంతోషం లేదు, నెమ్మది లేదు అంటూ వాపోతూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 20వ వాక్యంలో ఇలాగ రాయబడింది. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. సమాధానపరచుటకై ఆలోచన చెప్పేవారు సంతోషభరితులగుదురు. ఈ మాట మీరు చాలాసార్లు వినుంటారు. మళ్ళా ఓ సేవకుగా నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, మీరు సంతోషంతో నింపబడాలి, సంతోషభరితులుగా జీవించాలి. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం సహజంగా సంతోషంగా ఉండాలంటే సమృద్ధి ఉండాలి, పంట ఉండాలి, తిండి ఉండాలి, బట్ట ఉండాలి. ఇది మన కొలత. కానీ దేవుని కొలత ఏమిటంటే, మీరు సంతోషభరితులై ఉండాలి అనుకుంటే సమాధానపరచులకే ఆలోచన చెప్పేవారుగా ఉండాలి. అంటే ఇరువురి మధ్యలో భేదాలు, సమస్యలు, గొడవలు వచ్చాయనుకో, వచ్చినప్పుడు మనం వారిని గురించి చెప్పాల్సిన మాట ఏమిటంటే, వీళ్ళు సమాధానపరచబడి ఐక్యతగా ఉండాలని ఆలోచన మనకు కలిగి సమాధానపరిచే ఆలోచన చెప్పాలి. అక్కడ రాస్తున్నాడుగా, సమాధానపరచుడగా ఆలోచన చెప్పువారు. అంటే మనం ఎవరమై ఉండాలి? కీడు కల్పించేవారుగా కానీ, వారి ఇరువురిని భేదంగా విడదీసేవాళ్ళుగా కానీ, వాళ్ళకు ఒకరి మీద ఒకరు కీడు చేసుకునేవారిగా మనం ఆలోచన చెప్పకూడదు. ఎప్పుడైతే సమాధానపరిచే వార్త చెప్పాలి, ఆలోచన చెప్పాలని మీరు మనసులో అనుకుంటారో, అది వెంటనే మీ నుండి విడుదలయ్యాక వాళ్ళ కుటుంబాలను కడుతుంది, వాళ్ళ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చడం జరుగుతుంది. అప్పుడు దేవుడు చూస్తాడట, ఆహా వీళ్ళు సంతోషంతో వాళ్ళ సమాధానపరచాలని మంచి ఆలోచనలు చెప్పారుగా అని నిన్నట సంతోషంతో నింపడం మొదలు పెడతాడు. అర్థమైందా? మీరు సంతోషంతో నింపబడాలంటే మీ ఆలోచనలే దానికి విత్తనం. ఇంకా చెప్పనా, మన ఆలోచనలు మంచివై ఉంటే మన జీవితం సంతోషంగా ఉంటుంది. కొంతమంది ఉంటారు, వాళ్ళ జీవితంలో ఎవరైనా గొడవ పడుతూ ఉంటే, వాళ్ళు ఇంకా అరుచుకుంటూ ఉంటే, వాళ్ళ మధ్యలో భేదాలు కలిగించే కొన్ని వ్యతిరేక పదాలు, మాటలు చెప్పి వాళ్ళని విడదీయటాకో తనుకోవడానికి చూస్తుంటాం. అది మన జీవితానికి కొంపటి. అందుకని సామెతల గ్రంథకర్త ఎంత తేటగా రాశాడు. దేవుని వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీ ఆలోచనలు పవిత్రంగా ఉండాలి. మీ పవిత్రమైన ఆలోచనలు మీకు పంటగా ఉంటుంది, విత్తనమై మొలుస్తుంది, సంతోషానికి కారణమవుతుంది. నీ ఇంటిలపాతి ఆనంద సంతోషాలతో వర్ధిల్లేందుకు అవకాశం కలిగి ఉంటుంది. మరి నువ్వు ఎలాంటి ఆలోచన చెప్పగలుగుతున్నావు? సమాజానికి నీ నుండి ఒక మంచి ఆలోచన బయలుదేరి వారు సమాధానంగా ఉండాలి, ఐక్యతగా ఉండాలని ఆలోచనతో నీవు నింపబడాలి. ఆ ఆలోచనలు వారికి విడుదల చేయాలి. ఒక దుష్ట ఆలోచనలో ఉంటే నువ్వు దుష్టత్వాన్ని విత్తుతున్నావు కనుక దాన్నే కోసుకుంటావని బైబిల్ బోధిస్తూ ఉంది. కొన్నిసార్లు కొంతమంది దైవ ఆలోచన చాలా తేటగా చెప్పారు. మీరు ఎందుకు కృంగిపోతారు? మీ దేవుడైన యెహోవా వైపు తిరుగుడి, ఆయన మీకు న్యాయము చేయును. ఆయన కరుణా సంపన్ను గలవాడు. మీరు ఆయన వేడుకొన్న ఎడల ఆయన గుప్పిలు విప్పి మీ కోరిక తీర్చును అని ఆలోచనలు చెప్పిన వారు ఉన్నారుగా. యేసు ప్రభు కూడా మంచి ఆలోచనలు చెప్పారుగా. వాళ్ళకి చెప్పిన ఆలోచన ఏమిటో తెలుసా? ఈ రాతి బాణలు నీడతో నింపండి. అప్పుడు ఆ నీళ్లు నింపబడ్డాక ద్రాక్షారసంగా మారితే వీళ్ళకి సంతోషం కలిగింది, పెళ్లివాడికి సంతోషం కలిగింది. అంటే నీ సంతోషం ఇతరులకి నీ కూడా దీవెనకరంగా ఉండాలి. ఆయన ఆలోచన చెబుతుంటాడు కదా, దుస్తుల సహవాసం చేయబాకు, భక్తిహీనతో ఉండబాకు అంటూ చక్కని ఆలోచన చెప్పాడు. యేసు ప్రభు చెప్పిన ఆలోచనలు లెక్కకు మించున్నవి. ఈరోజైనా మీరు ఆ మాటలు జాగ్రత్తగా వింటే మీరును సంతోషభరితులగుదురుగాక.
పరిశుద్ధులను ప్రేమామడి నా ప్రభు వందరాలయ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్ని కలుగజేసి మహిమ పొందండి. విశేషమైన దీవెనలు, కుటుంబ సభ్యులకు దీవెన, రక్షణ, చదువులు, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయాలు కష్టాజతం దీవెనకరంగా విన్నపాలకు జవాబు కలగాలి. ఆ కుటుంబంలో ఐక్యత, సమాధానం ఉండాలి. రక్షణ భాగ్యం కలగాలి. చేస్తున్న ప్రతి పనిలో నీ హస్తం తోడుగా ఉంటూ సంతోషంతో నడిపించుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.